ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినమే దేవుని లెక్కలో ఉంటది. ఏ రోజైతే మారు మనసు పొందావో, ఏ రోజైతే బాప్తీసం పొందావో, ఏ రోజైతే లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి యేసే రక్షకుడని, యేసే నిజమైన దేవుడని ఆ యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకున్నావో, ఆ దినమే దేవుడు తన లెక్కలో రాసుకుంటాడు. గతించిన పాత జీవితం ఎందుకు? రాత జీవితం పనికి మాలింది, పేజీలు దండగ తప్ప ఎందుకండి? పాత జీవితము దేవుడి లెక్కలో ఉండదు. క్రొత్త జీవితాన్ని దేవుడు తన లెక్కలో రాసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. తన వాక్యానుసారంగా నడిచే జీవితము కలిగిన వారిని దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. దేవునికి కావలసింది పరిశుద్ధమైన ప్రజలు తప్ప లోకానుసారముగా నడిచేవారు ఎంత మాత్రం కూడా దేవుని లెక్కలో ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా.